ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్ నుంచి భరణి గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీద ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి మాట్లాడాలి కదా! ఖచ్చితంగా మాట్లాడాలి. అయితే నిన్న సుమన్ శెట్టి గారు కూడా మనం చెప్పుకున్నట్టుగా వీడియోలో కళ్యాణ్ నువ్వు కప్పు కొట్టాలి అని చెప్పేసి అనడం అయితే జరిగింది. ఎందుకనంటే అక్కడున్న వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. కళ్యాణ్ విన్నర్ రేస్‌లో ఉన్నాడు అని చెప్పేసి ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే ఇక అక్కడున్న వాళ్ళలో టాప్ 5 ఫిక్స్ అయిపోయింది గదా! సో, మామూలుగా ఏంటంటే ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళలో టాప్ 5 ఎవరు? టాప్ 5 ఎవరుంటారనుకుంటున్నారు? ఇలాంటివి అడగొచ్చు. అందరి గురించి తలోక మాట చెప్పండి. బంగారం, బొగ్గు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు గదా! సో, భరణి గారికైతే అదేం చెప్పలేదు. ఎందుకంటే ఆయన కూడా టాప్ 6 కంటెస్టెంట్. ఆయన కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. విన్నర్ ఎవరు అని చెప్పేసి అంటే, సార్ విన్నర్ అయితే ఖచ్చితంగా నా కూతురు తనూజ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే ఇంకా మిగతా వాళ్ళలో ఎవ్వరైనా కూడా హ్యాపీయే సార్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చాలా కష్టపడి ఇక్కడి దాకా వచ్చారు. అయితే ఈవెన్ ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్‌కి కూడా వాళ్ళు కప్పు కొట్టే అర్హత అయితే ఉంటుంది ఖచ్చితంగా. అయితే నేనేమనుకుంటున్నానంటే తనూజ లేడీ విన్నర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. నా నేను లోపల నుంచి అంటే గేమ్‌లో భాగంగా ఎన్నో రకాల ఒడిదుడుకులు రావచ్చు. అంటే మేము గేమ్ పరంగా ఎన్నో విషయాల్లో అటు ఇటు అవ్వచ్చు, ఇటు అటు అవ్వచ్చు, ఏదైనా జరగొచ్చు. కానీ నా మనసులో మాత్రం ఎప్పుడు కూడా తనుజ నా కూతురే సార్. నా పెద్ద కూతురుగానే నేను భావిస్తాను. ఎందుకంటే నన్ను మనస్ఫూర్తిగా నాన్న అని పిలిచిన వాళ్ళలో తనుజ కూడా ఒకతి. గేమ్‌లో భాగంగా ఎన్నో రకాల స్ట్రాటజీలు వేయాలి. ఎంతో కొంతవరకు మాకు దూరం అయితే పెరిగింది గానీ, ఆ బాండింగ్ అయితే మాత్రం యాజ్ యూజువల్‌గా అలాగే ఉంది అని జెప్పేసి అటు తనూజని, ఇటు కళ్యాణ్‌ని గూడా పొగడటం అయితే జరిగింది. అయితే డెమాన్ గురించి ఏం చెప్పారంటే, "డెమాన్ నువ్వు ఎప్పుడు కూడా అలా ఫీల్ అవ్వద్దు. నేను నీకెప్పుడు సపోర్ట్‌గానే ఉంటానని" జెప్పేసి చెప్పడం అయితే జరిగింది. రెండో పాయింట్ ఏంటంటే, ఇమాన్యుల్, కళ్యాణ్ గురించి. ఇమాన్యుల్ ఈ హౌస్‌లోకొచ్చినప్పుడు నాకు చాలా క్లోజ్ సార్. కానీ తర్వాత నిన్న వాడు చెప్పినట్టుగా ఆ దూరం పెరిగింది. మేబీ 'బిగ్ బాస్' గేమ్ అంటేనే అంతేనేమో. కళ్యాణ్ వచ్చేసరికి కళ్యాణ్‌కి ఫస్ట్ నుంచి నాతో అంత ర్యాపో లేదు. బట్ ఉన్నంత వరకు మేము మంచి జెన్యూన్‌గానే మేము ఉన్నాము. కానీ తను నాకెప్పుడు సపోర్ట్ చేయలేదు గేమ్‌లో. జస్ట్ కిడ్డింగ్ అని చెప్పేసి తర్వాత తనూజ దగ్గరికెళ్ళి, "తనూజ నువ్వు ఎలాగైనా సరే విన్నర్ అవ్వాలి. కప్పుతో మా ఇంటికి నువ్వు రావాలి. మేమందరం నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం" అని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే సంజన గురించి కూడా చెప్పాడు. తను చాలా నాటీ సార్. ప్యూర్ హార్టెడ్, జెన్యూన్ పర్సనాలిటీ. మా ఇద్దరి మధ్య చాలా రకాల గొడవలొచ్చాయి. మేమిద్దరం వెళ్ళిపోయే టైంకి తను నన్ను పంపించింది. తర్వాత కలుసుకున్నాం. తర్వాత మళ్ళీ చేసాం. తనని నేనిప్పుడు ఫస్ట్ వీక్ నుంచి కూడా నాకు సంజన గారికి చాలా అంటే చాలా బాండింగ్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ గుడ్డు దొంగతనం చేయటంలో కీలక పాత్ర పోషించిన సంజన అయితే, ఆ గొడవని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది భరణి గారు. ఎందుకంటే గుడ్డు కొట్టేసిన విషయం భరణికి, తనూజకి తెలుసన్న విషయాన్ని అక్కడ సంజన బయట పెట్టేస్తే, భరణి గారు డైవర్ట్ చేయడం కోసం వేరే గొడవనేదో పెట్టారు. అప్పుడు మాస్క్ మ్యాన్, మనీష్ మర్యాద వీళ్ళందరూ హైలైట్ చేశారు. సో, ఆ రకంగా ఆ గొడవనేది ఇంకాస్త అయింది. అక్కడ ఒక ఆల్‌మోస్ట్ 13, 12 మంది కొట్టుకుంటుంటే సంజన కూర్చొని పక్కనే చూస్తూ ఎంజాయ్ చేయటం. ఒక రకమైన ఎలివేషన్ అయితే వచ్చిందనమాట ఆ గేమ్‌కి. ఆ ఫస్ట్ వీక్‌లో ఒక గుడ్డు దాచేసారని చెప్పేసి ఏకంగా 6 కామనర్లు భరణి గారిని నామినేట్ చేయటం. ఇవన్నీ కూడా సంజన, భరణి, తనుజ వీళ్ళ ముగ్గురు చుట్టే తిరుగుతూ ఉందనమాట. సో, ఎనీవేస్ టాప్ 6గా 'బిగ్ బాస్' హౌస్ నుంచి నిష్క్రమించిన భరణి గారైతే నిజంగా చాలా హ్యాపీగానే ఉన్నారాయన. ఆయనకేం పెద్ద రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఏం లేదు. బట్ సంజన గురించి, డెమాన్ గురించి, తనూజ గురించి చెప్పడం అయితే జరిగింది. కప్పుతో వస్తావని నేను అనుకుంటున్నాను అని చెప్పడం అయితే జరిగింది తనూజతో. మరి అది జరుగుతుందేమో చూడాలి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.